గురించి గోవిందరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గోవిందరావు గారు, గోవిందరావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. సో మీరేమంటారు, ఇక్కడ ఏ చిన్నది జరిగినా వైసీపీ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, ఎక్కువగా వైసీపీ నేతలు ఎక్కువగా మాట్లాడేస్తున్నారు. మేము చూసుకుంటాం, మా రెండు మిత్రపక్షం, మేమున్నాం మిత్రులుగా, సో మాది మేము చూసుకుంటాం, వైసీపీ ఎక్కువగా దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు అనవసరంగా అని. దేని మీద మేడం? ఏదైతే నిన్న జనసేన టీడీపీ పొత్తుల విషయానికి సంబంధించి చేసేదే చెప్తున్నాం తప్పించి, కానీ అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వినిపించట్లేదు మేడం. నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో హలో కట్ అయింది మేడం. హలో గోవిందరావు గారు, ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. మేమైతే ఏ రోజు కూడా ప్రతిపక్ష వాళ్ళని, ఈ పొత్తుల్ని, ఈ కూటముల్ని అన్న బాగలేదు, ఇది బాగలేదు, నా మాటలు నాకు వినిపిస్తున్నాయి. హలో గోవిందరావు గారు, వాయిస్ క్లియర్గా ఉంటుంది, మాట్లాడండి. ఏదైతే ఈ రోజు పొత్తులు పెట్టుకుని వైసీపీని ఓడించాలని వినిపిస్తుంది మేడం. చెప్పండి. నా మాటలు నాకే వినిపిస్తున్నాయి. రైట్, మీ మాటలు మాకు అర్థం అవుతున్నాయి. మీరు ఏదైతే ఈ రోజు వైసీపీ మీద అబండాలు వేసి పొత్తులు పెట్టి జగన్మోహన్ కాబట్టి ఈ పొత్తుల విషయంలో కానీ, ఆ పొత్తుల కూటముల విషయంలో కానీ మాకు ఏ రోజు కూడా మాట్లాడుకుని విమర్శించవలసినంత పని మాకు లేదు మేడం. మేము చేసే కార్యక్రమం చెప్పుకోవడానికే మాకు సమయం చాలదు, ఇంకా వాళ్ళ పొత్తుల కోసం, వాళ్ళ కోసం విమర్శించే పరిస్థితి అయితే మాకు లేదు. మేము నేరుగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు సంఘవర్షలో జరిగే బహిరంగ సభలో శంఖారావం పూరించి మేము చేసే వినూత్నమైనటువంటి రేపు జరగబోయే ఎన్నికల శంఖారావాన్ని ఈరోజు ప్రారంభించి రేపటి నుంచి మేము రంగంలో దిగబోతున్నాం. మేము చెప్పుకునే కార్యాల గురించి, మేము చేసే ఘనకార్యాల గురించి, మేము చేసే అభివృద్ధి గురించి, మేము చేసే సంక్షేమాల గురించి చెప్పుకోవడానికే మాకు సమయం చాలకపోతే వీళ్ళ పొత్తులు చిత్తులతో మాట్లాడి సమయాన్ని వృధా చేసుకున్నంత అభాగ్యులమైతే మేము కాదు. అంటే దీని వెనుకలు ఏమైనా హస్తం పార్టీ ఏమైనా ఉందంటారా? కాబట్టి వన్ సబ్మిషన్ అండి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఘన కార్యక్రమాలు ఏంటి? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. గోవిందరావు గారు, హలో మేడం గారు, దీని వెనుక హస్తం పార్టీ, హస్తం ఏమైనా ఉందంటారా అంటున్నా. ఈరోజు జనసేన పార్టీ కానీ మా వెనక మేడం ఇప్పుడు ఖచ్చితంగా హస్తం పార్టీ కాదు, ఏ పార్టీతో మాకు ప్రమేయమే లేదు. మా పార్టీ వెనకత్ర ఏ పార్టీలు కూడా లేవు. లక్ష్మణ్ గారు, మేము సింగిల్గా, మా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఘన కార్యక్రమాల గురించి మేము చెప్పుకుంటున్నాం. అసలు పొత్తు ధర్మాల గురించి మేము ఎందుకు మాట్లాడదామంటే, ఈ రోజున పొత్తు ధర్మాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి, పొత్తు ధర్మం గురించి పెట్టి ఏ రకంగా టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టాలని కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కదా. ఉదయం లగ్గానే మమ్మల్ని తిట్టడం, టీడీపీని తిట్టడం, ఇదే కదా వీళ్ళ పాలసీ. ఈ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు కదా, నేను అధికారంలోకి రాగానే నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్ర మెడలు వంచి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రాజెక్టు నిర్మాణం చేస్తాను, ప్రత్యేక రైల్వే జోన్లు తీసుకొస్తాను, ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తాను, ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ నాయకులతో ఇది వచ్చింది.
మీకు టైం ఇచ్చినప్పుడు మీ టర్మ్ వచ్చినప్పుడు ఓకే, ఓకే. మీకు మాట్లాడటం చేత కాదు, సబ్జెక్ట్ తీసుకురావడం చేత కాదు. ఆ ఆ యొక్క డిబేట్ ని ఏ రకంగా డైవర్ట్ చేయాలనో ఒక మోటివేట్ తో తప్ప ఏది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న విధానం మీకు తెలియదు, మీకు మాట్లాడటం రాదు. మీరే కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ అలాగే తగలబడ్డారు. ఓకే, ఓకే. ఎవరు సబ్జెక్ట్ కూడా ఉన్న వాళ్ళు టీవీలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. సరిగ్గా జరగనవరు, ప్రజలకు తెలియనివ్వరు. మా వెర్షన్ మేము మాట్లాడుతున్నాం, మీ టర్న్ వచ్చినప్పుడు మీ వెర్షన్ మీరు చెప్పండి. అంతేగాని మధ్యలో దిగిపోయి వీళ్ళకి ఇంట్రెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో మేడం నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే ఓకే, మాట్లాడండి. సమయం ఎందుకు చేయడం, మాట్లాడండి. కానిస్టేబుల్ పోస్టులకి మరి నోటిఫికేషన్ ఇస్తానన్నారు, అది ఎక్కడ పెట్టేశారు? మెగా డిఎస్సీ అన్నారు, దాని అసలు సమస్య లేదు దాని గురించి. మద్యపాన నిషేధం ఈరోజు మన ఇందాక మీరు వార్తల్లో చదివారు, నారీమణి నారీ శక్తి అని. ఎస్, ఈ రోజున ఆ స్త్రీలు ఆ మహిళలు ఆ లభోదీపం ఏడుస్తూ ఉన్నారండి. మద్యానికి బానిసలైన వాళ్ళ భర్తలు ఇంటిలో గొడవలు. కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఆ సంవత్సరానికి 10,000 పైన ఈ మద్యానికి బానిసలు చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. లివర్ పాడైపోయి ఈ రకంగా ఆరోగ్యం పోయి. ఈరోజు చూస్తే ఆరోగ్యశ్రీ ఏమైనా ఎక్కడైనా వర్తిస్తుందా? హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ ఆరోగ్యశ్రీ వర్తించట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ఇటువంటి అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ని తోసేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి చెల్లింది. ఎందుకంటే ఈయన అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కోలుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రాలతో పోటీలో పడాలంటే జనసేన టీడీపీ కూటమి ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఎన్ని లక్ష్మణ్ గారు ఒక నిమిషం, మన టాపిక్ అంతా వేరే డైవర్ట్ అయిపోతుంది. ఒక నిమిషం గోవిందరావు గారు, ఇప్పుడు చెప్పండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో సీదా మాట్లాడండి. మేడం గారు, మద్యపాన నిషేధం చేయకపోవడం వల్ల ఆడవాళ్ళు చెడిపోతున్నారు, ఆడవాళ్ళ బతుకులు పాడైపోతున్నాయని చెప్తున్నారు. కానీ ఈ రోజు మద్యపాన నిషేధం దివంగత నేత ఎన్టీ రామారావు గారు గురించి కూడా మాట్లాడలేము అసలు, అది వదిలేసాను, అది కాదు టాపిక్ ఇప్పుడు. అలా కాదు, ఇప్పుడు నిన్న చేసినటువంటి జనసేన వ్యాఖ్యల పైన మీరు మీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకూడదు కదా. మద్యపానాన్ని నిషేధాన్ని తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు. మేడం, మీరు ఎన్ని అడిగినా ఆయన దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే పొత్తులో ఉండేది మేము, జనసేన టీడీపీ పొత్తులో ఉంది. వీళ్ళకు ఏదో ఒకటి రాయి వేయాలో మాట్లాడని. ఈ రోజు ఆయన ఏదో సంక్షేమం చేశాను, నేను బిజీగా ఉన్నారు మా నాయకుడు. మీ నాయకుడు బంగాలో మీ ప్యాలెస్ లో బిజీగానే ఉన్నాడు. ఇంతవరకు ఎమ్మెల్యేలను కలిసి లేని నాయకుడు అంటే ఎమ్మెల్యే అపాయింట్మెంట్ లేని నాయకుడు అంటే మీ నాయకుడే. ఎక్కడైనా కానీ సంక్షేమము నేదో అభివృద్ధి అంటున్నారు, కానీ నువ్వు ఏదో మేము కట్టిన టిట్కోయిళ్లకు నీ వైసీపీ రంగులు వేసుకున్నా, తర్వాత మా భూముల పైన ఇచ్చే పట్టాల పైన మీ జగన్ రెడ్డి బొమ్మ. నాగరాజ్ గారు రైట్, మీ రెండు పార్టీలు మిత్రపక్షంగా ఉన్నాయి, పొత్తులో ఉన్నారు, ఓకే. కానీ ఇక్కడ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటే ఆయన అంత స్ట్రాంగ్ గా మాట్లాడడానికి రీజన్ వెనకల పరిణామాలు ఏమై ఉంటాయి అసలు? ఎందుకంటే ఆయన ఒక్క ఇద్దరిని ప్రకటించిన వరకే కాదు, సీట్ల దాని గురించి కూడా మాట్లాడారు. ఆయన ఒక 60 వరకు, అంటే 3వ వంతు వరకు మేము తీసుకుంటాం, ఇది ఇలా కొనసాగుతుంది, బట్ ఎక్కువగా పొత్తు ధర్మాన్ని పాటించాలి, ఆలోచించండి ఆమె అంటే ఒక స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు కదా ఆయన. అవును మేడం, ఇప్పుడు పొత్తు అంటే మన ఇద్దరం కూర్చుంటేనే పొత్తు అవుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం, మరి అలా అంటే ముందే ఒక వేదిక మీదకి వచ్చి నాగరాజ్ గారు అంటే ఒక పొత్తు అంటే ఇద్దరు అధినేతలు కూర్చొని మాట్లాడుకోవాలి. సరే, మీ అధినేత మాట్లాడిన తర్వాత జనసేన అధినేత కాల్ చేసి అంటే నార్మల్గా వాళ్ళు కలిసి మాట్లాడుకోవచ్చు కదా, మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని. కానీ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మీడియా ముందు వేదిక గణతంత్ర వేడుకల్లో ఆయన వచ్చి 2 సీట్లను ప్రకటించడం, ఇదంతా అంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తారు? దానిపైన ప్రజలు ఎలా నమ్మగలుగుతారు చెప్పండి మేడం. ఎన్నికల టైం దగ్గరకు వస్తుంది, పొత్తులు అనేసి అక్కడ కొన్ని సందర్భంలో పొత్తులు వదలాల్సిన పరిస్థితి ఉంది. దానిపైన అంత మనము దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం వైసీపీలకి అయితే లేదు. ముందుగా ప్రకటించాల్సింది ముందే ప్రకటించాడు అంతే. మేమైతే దాని మీద చూసాము, లైట్ తీసుకుంటున్నాము.